హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందాకు పోలీసులు చెక్ పెట్టారు. గ్యాస్ డీలర్ అమీర్పేట్తో సహా 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అఫ్జల్గంజ్కి చెందిన గ్యాస్ డీలర్ బ్లాక్ సిలిండర్ దందా వెలుగులోకి చూసింది. గ్యాస్ డీలర్లు సిండికేట్గా మారి కమర్షియల్ గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో సిలిండర్కు 6,000కు హోటళ్లు, రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 19 కేజీల 300 సిలిండర్లను సీజ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. హైదరాబాద్ లో బ్లాక్ గ్యాస్ దందాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. దాదాపు 10 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఏజెన్సీ మాటున మొత్తం ఈ అక్రమ దందాకు, బ్లాక్ దందాకు అయితే తెరలేపారని చెప్పుకోవచ్చు. మొత్తం టాస్క్ ఫోర్స్ సోదాల్లో 10 మంది నిందితులతో సహా ఇటు 414 సంబంధించిన గ్యాస్ సిలిండర్లు కూడా సీజ్ చేశారు. మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి ఇటు అఫ్జల్గంజ్ లో మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇటు శంషాబాద్ లో గ్యాస్ గోదాం ఏర్పాటు చేయడంతో పాటు అతను రెగ్యులర్ గా కార్యక్రమంలో భాగంగా అఫ్జల్గంజ్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి తప్పనిసరిగా గ్యాస్ ఇవ్వాలి. కానీ అతను ఈ వస్తున్నటువంటి గ్యాస్ అన్నింటినీ కూడా గ్యాస్ స్టాక్ లేదని ఒకవైపు బోర్డు పెట్టి ఇటు బ్లాక్ దందాకు తెలిపారు. బంజాగుట్ట గ్రేవ్ యార్డ్ కి సంబంధించి అక్కడే డంప్ గా ఏర్పాటు చేసుకుని వస్తున్న సిలిండర్స్ అన్నింటినీ కూడా మార్కెట్ ధర 2,100 ఉంటే అక్కడ 6,000కు బ్లాక్ దందా చేస్తూ అమ్ముతున్నట్లుగా పోలీసులు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అత్యధికంగా దాదాపు 10 వంతుల విలువకు అత్యధికంగా రేటు 6,000కు పైగా కూడా ఈ గ్యాస్ అమ్ముతున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ లో గత కొన్నేళ్లుగా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ దందా కొనసాగుతుందని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే కమర్షియల్ బిజినెస్ వాళ్ళను ఇబ్బందులు ఆసరా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా డీసీపీ వైభవ్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలన్నీ కూడా వెల్లడించారు. అయితే దేశంలో ఎక్కడ కూడా గ్యాస్ ఇంధన కొరత లేదని, ప్రజలు ఎక్కడ కూడా భయాందోళన చెందవద్దని అయితే డీసీపీ సూచిస్తున్నారు. అయితే ప్యానిక్ చేస్తే తప్పనిసరిగా కరోనా సంబంధించిన ఏదైతే చర్యలు, కఠిన చర్యలు ఉంటాయనేది ఇప్పటికే డీసీపీ హెచ్చరిస్తా ఉన్నారు. తప్పుడు రూమర్స్ క్రియేట్ చేయదని ప్రజలకు సూచిస్తున్నారు. తప్పుడుగా సోషల్ మీడియా ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే డీసీపీ హెచ్చరిస్తున్నారు. అయితే బ్లాక్ మార్కెటింగ్ లో గ్యాస్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇక పెట్రోల్ ప్రొడక్ట్స్ అమ్మితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. కమర్షియల్ హోటల్, రెస్టారెంట్ల టార్గెట్ గా ఈ దందా కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా ఏజెంట్లు కానీ ఇట్లా నకిలీ బ్లాక్ దందా చేసే వారి పైన ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇట్లా గ్యాస్ అమ్ముతామంటూ కూడా చెప్పినా కూడా వారికి సంబంధించి వారిని పట్టివ్వాలంటూ కూడా డీసీపీ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ సంబంధించిన డీజిల్ ఇంధనం కొరత ఎక్కడ కూడా లేదని, ఒకవేళ బ్లాక్ దందాకైతే ఎవరైనా ముందుకు వచ్చి బ్లాక్ దందా చేస్తే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయంటే చెప్తా ఉన్నారు. మొత్తం 10 మంది నిందితుల్లో అమీర్ అనే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అమీరే వీరందరినీ కూడా పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ వేదికగా ఈ దందా అయితే కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఈ 10 మంది నిందితులు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ 10 మంది నిందితులు మాత్రం విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం నిందితులు అయితే రిమాండ్ కు పంపడం జరిగింది. మిగతా ఎవరైతే వీరికి సహకరించిన వారు ఎవరైనా ఉంటే తదుపరి చర్యలు ఉంటాయని కూడా డీసీపీ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.